ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఇచ్చిన పరిపాలన, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా లభించినటువంటి సహాయ సహకారాలతో జరిగిన అభివృద్ధి అవి కారణమైతే ఈ మధ్యకాలంలో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి ప్రజా తీర్పుని ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎటువంటి కన్ఫ్యూషన్కి తెరదీయకుండా ఒక మేజర్ గెలిచే పార్టీలకి పెద్ద విజయాన్ని చేకూర్చేలాగా పూర్తి సమర్థతను తెలియజేస్తున్నారు. ఆ విధంగా మహారాష్ట్రలో కూడా కనివిని ఎరుగని విజయం సాధిస్తామన్నటువంటి విషయం మేము భారతీయ జనతా పార్టీలో తప్పనిసరిగా విశ్వసించాం. నేను ఈ మాట అనేక సందర్భాల్లో గత వారం రోజులుగా కూడా చెప్పడం జరిగింది. సో ప్రజా తీర్పు అన్నది చాలా స్పష్టంగా ఉంటుంది. పాజిటివ్ ప్రజలు ఒక అభివృద్ధి ఆధారంగా ఓట్ చేస్తున్నారు. సో ఇది ఒక పాజిటివ్ తీర్పుగా మేము దీన్ని చూస్తాం. అంటే ఓకే, పాజిటివ్ తీర్పు ఆల్రెడీ ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ కంటిన్యూ చేయటం ఇవన్నీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్. కానీ ఈ స్థాయిలో రికార్డెడ్ 217 స్థానాలు మహారాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా రాలే ఏ కూటమి కూడా. డబుల్ సెంచరీ దాటి 217 స్థానాలకు రావటం అంటే ఈ స్థాయిలో మెజార్టీ మరాఠీ ప్రజలంతా కూడా మిమ్మల్ని ఆహ్వానించడానికి, మిమ్మల్ని గెలిపించడానికి కారణం ఏమనుకుంటూ ఉన్నారు? చూడండి, జనరల్గా అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా, లోకల్ ఫ్యాక్టర్స్ ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను ఆధారంగా చేసుకొని ప్రజలు ఓట్ చేస్తారు అన్నటువంటి ఒక ఆలోచన గతంలో ఉండేది. కానీ మీరు చూసినట్టయితే అది మారింది. ప్రజలు స్పష్టంగా ప్రభుత్వాలని, ఏ పార్టీని ప్రభుత్వంలోకి తేవాలి అన్నదే ఆధారంగా పెద్ద స్థాయిలో ఓట్ చేస్తున్నారు. సో కాబట్టి మీకు జనరల్గా అదే కనుక లోకల్ ఫ్యాక్టర్స్ ఆధారంగా ఎన్నిక జరుగుతున్నట్టుంటే మరి ప్రతి నియోజకవర్గంలో వేరే ట్రెండ్ కనిపించేది. ఇక్కడ మీకు ఒక రకంగా సునామీ, రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి అన్నటువంటి ఒక తపన ప్రత్యేకంగా స్పష్టంగా ప్రజల్లో కనిపించింది. మీరు చూసినట్లయితే మన రాష్ట్రంలో ఎన్నికలు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా మరి కనివిని ఎరుగనటువంటి తీర్పుని ప్రజలు ఇవ్వటం జరిగింది. స్పష్టమైనటువంటి తీర్పు. అధికారంలో ఉన్న పార్టీని కేవలం 11 స్థానాలకు పరిమితం చేసేటువంటి రిజల్ట్. ఇవన్నీ కూడా దేశంలో ప్రజల మూడ్ని తెలియజేస్తున్నాయి. ఆ మూడ్ ఏంటంటే ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా స్పష్టమైన మెజారిటీతో తీసుకురావాలి అనేటువంటి, వారికి మంచి అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలి, వారు మంచి పని చేస్తుంటే దానికి సరైనటువంటి వారికి ప్రతిఫలం ఇవ్వాలి అన్నటువంటి ఒక సకారాత్మక పాజిటివ్ ఒక దృక్పథం ప్రజలది కనిపిస్తోంది. హర్యానాలో కూడా మేము 2019లో కేవలం 40 సీట్లు గెలుచుకుంటే ఈసారి మరి పెద్ద మెజారిటీతో, దాదాపుగా 2/3 మెజారిటీతో ఈ ఎన్నికల్లో గెలవటం జరిగింది, మొన్న జరిగిన హర్యానా ఎన్నికల్లో. సో ఒక ట్రెండ్ కనిపిస్తోంది మీకు, స్పష్టమైన మెజారిటీని ఇచ్చేటువంటి ట్రెండ్. ఇది ప్రజాస్వామ్యానికి ఒక నిజంగా చెప్పాలంటే ఒక మంచి సందేశం. ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఈ లోకల్ పరిస్థితుల ఆధారంగా కేవలం స్థానిక ఎన్నికల్లో లాగా, స్థానిక ఎన్నికలు విడిగా జరుగుతాయి, కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి, పంచాయతీ ఎన్నికలు కానివ్వండి. ఒక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎటువంటి ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో క్లియర్ కట్ మ్యాండేట్ ఇవ్వటం అన్నది ప్రజాస్వామ్యానికి కూడా ఒక మంచి సంకేతం అని చెప్పాలి. అంటే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో దీన్ని మోడీ హవా కింద చూడాల్సి ఉంటుందా, లేక అక్కడ ఏక్నాథ్ షిండే ప్రభుత్వ పరిపాలన ఎలాంటి కరప్షన్ లేకుండా, ఎలాంటి అలిగేషన్స్ లేకుండా, వివాదాలు లేకుండా కూటమి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిన ఏక్నాథ్ షిండే ప్రభావం అనుకోవాలా? ఇది ఖచ్చితంగా సమ్మేళనం. ఏ ఒక్క ఫ్యాక్టర్ వల్లనే గెలిచామని చెప్పలేము. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి ఆధిక్యత ఉన్నప్పటికీ కూడా మేము శివసేన నుంచి ముఖ్యమంత్రిని అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా ప్రభుత్వ ఏర్పాటు కోసం వారిని ముఖ్యమంత్రిని ఏక్నాథ్ షిండేని చేయటం జరిగింది. కానీ అక్కడ పనిచేసిన ప్రభుత్వం ఖచ్చితంగా మా కేంద్ర నాయకత్వ కనుసన్నల్లో, కేంద్ర ప్రభుత్వ మరి ఆలోచనలకు అనుగుణంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని అక్కడ పరిపాలన సాగించింది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నిక విజయంలో సామూహిక విజయంగా చెప్పాలి. కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం యొక్క ప్రభావం
అన్నిటికంటే ఎక్కువగా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. జీవీఎల్ గారు, ఉత్తర మహారాష్ట్ర కావచ్చు, మరాఠ్వాడ కావచ్చు, విదర్భ కావచ్చు, పశ్చిమ మహారాష్ట్ర కావచ్చు, కొంకణ్ కావచ్చు, ముంబై రీజియన్ కావచ్చు, అన్నిట్లో కూడా బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న మహాయుతి దూసుకుపోయింది. అంటే చాలా చోట్ల క్లీన్ స్వీప్ చేసింది. అలాగే మన తెలంగాణ సరిహద్దులో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే కొన్ని రీజియన్స్లో కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసుకుంటూ పోతోంది. నాందేడ్ లాంటి ప్రాంతంలో బీజేపీ లీడ్లో ఉంది, నాగపూర్లో బీజేపీ దూసుకుపోయింది. ఇదంతా ఎలా సాధ్యం? అంటే కాంగ్రెస్ పార్టీని కాదని ఆల్రెడీ పార్టీని చీల్చేశారని అపవాదం ఉంది మీ మీద. ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చేసి మీ పార్టీలోకి వచ్చారని, ఎన్సీపీని చీల్చేసి అజిత్ పవార్ వచ్చారని, వీటన్నిటిని కూడా ఆ రెండు పార్టీలు శరద్ పవార్ కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో అపవాదును కూడా దాటుకుని ఈ స్థాయిలో, రికార్డు స్థాయిలో ప్రజల మన్నను పొందటానికి, ప్రజల ఓట్లు పొందటానికి కారణం ఏంటి? చూడండి, మీరు చెప్పిన పార్టీల చీలిక అన్నది ఆ పార్టీల అంతర్గత వ్యవహారం. అది ప్రజలకు సంబంధించింది కాదు, అది భారతీయ జనతా పార్టీకి సంబంధించింది కాదు. శివసేన ఒక రకంగా చెప్పాలంటే బాలాసాహెబ్ ఠాక్రే వారి యొక్క ఐడియాలజీతో ఏర్పాటైనటువంటి పార్టీ. దాన్ని కాంగ్రెస్తో కలవటం కంటే నేను దాన్ని సముద్రంలో కలుపుతాను అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి బాలాసాహెబ్ ఠాక్రే. సో అటువంటి వ్యక్తి వారు స్థాపించిన పార్టీని మరి ఉద్ధవ్ ఠాక్రే తన రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్తో కలపటాన్ని శివసైనికులే జీర్ణించుకోలేకపోయారు. సో ఆ పార్టీ ఈరోజు మీరు చూసినట్లయితే లోక్సభ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ శివసేన స్ట్రైక్ రేట్ చూసినట్లయితే మాతో ఉన్నటువంటి శివసేననే ప్రజలు అసలైన శివసేనగా ఆశీర్వదించడం జరిగింది. శివసేనతో భారతీయ జనతా పార్టీది దశాబ్దాల సంబంధం. సో కాబట్టి ఈరోజు ఉద్ధవ్ ఠాక్రేని ప్రజలు రిజెక్ట్ చేశారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉద్ధవ్ ఠాక్రేను, శరద్ పవార్ గారిని ఆయన ఏదో రాజకీయ చాణక్యుడిగా అభివర్ణిస్తారు. ఈరోజు చూసినట్లయితే అజిత్ పవార్, మా కూటమిలో ఉన్నటువంటి అజిత్ పవార్ ఎన్సీపీ కంటే శరద్ పవార్ పార్టీకి 3వ వంతు సీట్లు కూడా రావటం లేదు. సో కాబట్టి మాతో ఉన్న పార్టీలనే అసలు పార్టీలుగా ప్రజలు గుర్తించారు. ఈ పార్టీలని శివసేనని, ఉద్ధవ్ ఠాక్రేని, శరద్ పవార్ని తిరస్కరించారు. వారి ఓటమి వెనుక కాంగ్రెస్ యొక్క హస్తం కూడా ఉన్నది. దేశవ్యాప్తంగా మీరు చూసినట్లయితే కాంగ్రెస్తో ఏ పార్టీలు కలిసినా అవి వరుసగా పరాజయం పాలవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో చూసాం. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ కాంగ్రెస్ కూటమిలో చాలా దారుణమైనటువంటి, అధ్వానమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కారణంగానే నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి మెజారిటీ సాధ్యం కాలేదు. అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇతర పార్టీలని, ఇండిపెండెన్స్ సపోర్ట్తో గవర్నమెంట్ ఏర్పాటు చేయవలసిన అవసరం వచ్చింది. అలాగే ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్తో చేయి కలపటం అంటే మరి తమ యొక్క మరి పతనాన్ని కోరుకోవటమే. కాంగ్రెస్ హస్తం మరి ఇది భస్మాసుర హస్తం అని చెప్పి స్పష్టంగా ఈ ఎన్నికల్లో కూడా శరద్ పవార్కి, ఉద్ధవ్ ఠాక్రేకి స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి. సో ఆయన వయసు కూడా అయిపోయింది. శరద్ పవార్ గారిది పెద్ద ఆయన అయిపోయాడు. ఆల్మోస్ట్ కొంత మాట్లాడటం కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ఆయనకి షాకింగ్ పాప. చివరి దశలో ఆయన రాజకీయ ఉద్దండుడు, రాజకీయ కురువుద్దుడిగా భావించే శరద్ పవార్కి తమ్ముడు రూపంలో ఒక దెబ్బ అయితే పార్టీ ఈ ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం అనేది బహుశా ఈ వయసులో, మళ్ళీ వయసులో ఆయనకి తీరని చాలా దారుణమైన దెబ్బ కదండి. అది చూడండి, రాజకీయాల్లో ప్రజలు తమకు ఎవరితో తమ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అని ఆలోచిస్తారు తప్పితే ఏ నాయకుడినో అధికారంలో కొనసాగించడానికి, వారి యొక్క రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి నిర్ణయాలు చేయరు. ఖచ్చితంగా శరద్ పవార్ గారి నిర్ణయాలని, వారి విధానాలని దాన్ని వ్యతిరేకించారు కనుకనే, వాటితో విభేదించారు కనుకనే ఇక్కడ మరి ఎన్సీపీకి, శరద్ పవార్ ఎన్సీపీకి ఇంత దారుణమైనటువంటి పరాజయం కలిగిందని స్పష్టంగా చెప్పక తప్పదు. రాజకీయాల్లో ఎవరైనా సరే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాభివృద్ధికి పనిచేస్తేనే వారికి పట్టం కడతారు తప్పితే వారి యొక్క సీనియారిటీ ఆధారంగా ఎవరికి కూడా ప్రజలు అధికారాన్ని అందించరు. జీవీఎల్ గారు, మీకు ఒక పక్క సంబరాలు చేసుకునే సందర్భం, మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో విజయం సాధించడం, మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావటం, రెండోసారి కూడా కాదు మూడోసారి, బహుశా అంతకుముందు ఉన్నది కూడా మీ ప్రభుత్వమే కాబట్టి మూడోసారి మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు. ఇది కంగ్రాట్స్. కానీ మీకు ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఇప్పుడు లైవ్లో ఉంటే ఒకసారి చెప్తాను. జార్ఖండ్లో ఇప్పటివరకు మీ పార్టీ, మీ కూటమి ఆధ్వర్యంలో లీడింగ్లో ఉన్నారు.
కానీ అనూహ్యంగా ఎన్డీఏ కూటమి ఒక్కసారిగా పడిపోయింది. అక్కడ ఇండియా కూటమి లీడింగ్లోకి వచ్చింది, మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది. మళ్ళీ హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. 50 స్థానాల్లో లీడింగ్లో ఉంది ఇండియా కూటమి. బీజేపీ కూటమి కేవలం 29 స్థానాలకు డౌన్ అయిపోయింది. ఇందాకటి వరకు నెక్ టు నెక్ ఉన్నాయి. యాక్చువల్లీ 39 మీకుంటే 39 కాంగ్రెస్కు ఉంది. అలాంటి దశలో వచ్చి ఒక్కసారిగా నెక్స్ట్ రౌండ్స్కి వచ్చేటప్పటికి 29 స్థానాలకి ఎన్డీఏ కూటమి వచ్చింది. 59 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ కూడా దాటి తిరుగులేని విధంగా ప్రస్తుతం ఇండియా కూటమి దూసుకుపోతోంది. ఇది కొంత ఇబ్బంది కదా మీకు? మీరు చెప్పినట్లుగా ప్రస్తుతం వచ్చేటువంటి నంబర్స్ చూసినట్లయితే మాకంటే కాంగ్రెస్ కూటమి కొంచెం ఇండి కూటమి, జేఎంఎం కూటమి, ఎందుకంటే అక్కడ కూడా కాంగ్రెస్ జూనియర్ పార్ట్నరే, ప్రధాన పార్టీ అక్కడ కూడా జేఎంఎంఏ. మాకంటే వారు కొంత ఆధిక్యంలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. కానీ చిన్న రాష్ట్రం కనుక ఇద్దరి మధ్య గ్యాప్ కూడా ఒక 10 సీట్లు అటు ఇటు మారితే పరిస్థితి మారే అవకాశం ఉంది కనుక ఇంకా మేము అక్కడ ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయన్న ఒక ఆశతో ఉన్నాం. మరి 1 గంట 2 గంటల్లో స్పష్టంగా మరి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, 2-2:30 గంటల కల్లా. సో అప్పుడు దీనిపైన అంతిమ విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆశించిన స్థాయిలో మేము ముందంజలో లేమన్నది ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ చూపించేటువంటి అంశం. దానిపై కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఏం లేదు. అక్కడ కూడా మాకంటే మరి జేఎంఎం ఆధిక్యంలో ఉన్నట్టుగా మరి ఇప్పుడు ట్రెండ్స్ తెలియజేస్తున్నాయి. దానిపై కూడా ఖచ్చితమైనటువంటి విశ్లేషణ చేస్తాం. కానీ మహారాష్ట్ర, ప్రతి రాష్ట్రము ఇంపార్టెంట్ అయినప్పటికీ మహారాష్ట్ర మరి దాదాపుగా 4 రెట్లు పెద్ద రాష్ట్రం జార్ఖండ్ కంటే. దేశానికి ఆర్థిక ఆయువు పట్టు అయినటువంటి బొంబాయి నగరం ఉన్నటువంటి మహారాష్ట్ర రాష్ట్రంలో మరొకసారి గెలవటం అన్నది భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఫర్దర్గా బలాన్ని చేకూర్చడానికి, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేయటంలో మరొక పెద్ద ఒక గొప్ప అవకాశంగా మాకు మారనుంది అన్నది స్పష్టంగా తెలుస్తోంది. నాకు ఒక్క విషయం క్లారిటీ ఇవ్వరా, మీరు వెళ్ళిపోదురు కానీ ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు అందరూ వెరీ ఇంట్రెస్టింగ్గా చూసేది ఏంటంటే, ఇప్పుడు సీఎం ఎవరు మహారాష్ట్రకి? ఏక్నాథ్ షిండేని యథావిధిగా మళ్ళీ సీఎంగా కొనసాగిస్తారా, లేకపోతే ఫడ్నవీస్ గారిని మళ్ళీ సీఎం అని చేస్తారా, లేదు వీళ్ళిద్దరు కాదు అజిత్ పవార్ గారికి అని అవకాశం ఇస్తారా? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వాలి దాని మీద. అంటే చూడండి, ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎవరు ముఖ్యమంత్రి ఉంటారు అన్న దానిపైన ఎటువంటి ప్రకటన చేయటం జరగలేదు. సో కాబట్టి సరైన సమయంలో ఇప్పుడు ప్రజా తీర్పుకి, దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రజా తీర్పుకి ధన్యవాదాలు తెలియజేసే సమయం, ప్రజా తీర్పుకి వారి ముందు తల వంచేటువంటి సమయం, ప్రభుత్వ ఏర్పాటు సజావుగా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయే సమయం. ఈ సమయంలో ఎటువంటి రాజకీయ కన్ఫ్యూషన్కి ఆస్కారం లేదు. మా జాతీయ నాయకత్వమే ఈ నిర్ణయం చేస్తుంది. దానికి సరైన సమయంలో సరైన నిర్ణయం చేయటం జరుగుతుంది. మహారాష్ట్ర అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ని మరి చాలా సమర్థవంతంగా నడిపించి మహారాష్ట్ర ప్రజలకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వటమే మా పార్టీ నాయకత్వం ముందున్న లక్ష్యం. దానికి సరైన నిర్ణయం సరైన సమయంలో తెలియజేయటం